ప్రార్థన చేసేటప్పుడు కొన్ని తప్పులు సరిదిద్దుకొని ప్రార్థన చేయడం ద్వారా మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అలా చేయకుండా మనం చేసే ప్రార్థన బైబిల్ ఏమంటుందంటే, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారి తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండద్దండి అంటారు. ప్రార్థన చేసే ముందు దేవుడు కొన్ని ఉపదేశిస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. తరువాత తప్పును దిద్దుకొని ప్రార్థన చేయడం ద్వారా ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇక్కడ హేరోదుని ద్వారా కొన్ని తెలుసుకోవాలి. హేరోదుని యోహాను వెళ్ళి గద్దిస్తాడు. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదు. ఆ మాటను అతను నిర్లక్ష్యం చేసి తను ఏం చేస్తున్నాడంటే ఫంక్షన్లో విందులు వినోదాలతో తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా అనేక మంది దేవుని మాటలు వినేవాళ్ళు దేవుడు సేవకుల ద్వారా గద్దించి ఖండించి బుద్ధి చెప్పినప్పుడు ఆ తప్పును దిద్దుకోకుండా, తమ జీవితాలు మార్చుకోకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వెళ్తారు. రెండవదిగా వెలుచూపు వలన కాక విశ్వాసంతో నడవమంటాడు. అంటే ఎంతవరకు సమస్యల వైపు చూడడం, లోకంలో వైపు చూడడం, మనుషుల వైపు చూడడం, సమస్యలు అయ్యో మాకు సరిపోయేంత ఆదాయం లేదు, పనులు లేవు, మా చేతుల్లో ఏం లేదు అనేటువంటి పరిస్థితుల వైపే చూస్తూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు. అనగా వారు ఎక్కడంటే యేసు వైపు చూడరు. మూడవదిగా ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తారు. సహవాసాన్ని నిర్లక్ష్యము చేసి సమయంలో చేయవలసినటువంటి ప్రార్థన వారు చేయకుండా సమస్యలు ఇంటిలోకి వచ్చేసినప్పుడు, అనగా ఇంటిలోకి ఒకసారిగా అలల మాదిరిగా సమస్యలు ఎదురైనప్పుడు, సమస్యల చేత ఇంటి కొట్టుమెట్లాడినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే భయపడిపోతూ తొందరపడిపోయి మరియు అదేవిధంగా అల్ప విశ్వాసముతో ఉన్నారు. దయచేసి కారణం ఏమిటంటే ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తున్నారు. బైబిల్ అంటుంది మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఇలా కారణంగా ఈ మూడు కారణంగా ఈరోజు అనేక మంది జీవితాల్లో మేలు జరగలేకపోతుంది. సమస్యల నుండి వారు విడుదల పొందలేకపోతున్నారు మరియు దేవుని యొక్క సహాయాన్ని వారు పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.